అండి మీకు వచ్చే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధికంగా గోధుమలు పండించే దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి రష్యా. అందరూ దేనికి ఓటేస్తే దానికి ఒక మార్క్ వస్తుంది. చైనా, ఆప్షన్ ఏ చైనా, తర్వాత ఇండియా. గోధుమలు ఎక్కువగా పండించే దేశం ఏది అంటే తక్కువని ఏం చెప్తారు? చైనా అని చెప్పారు. చూసారు కదండి ఈగలు మొత్తం ఈగలు అన్నిని మొత్తం యాంటమైన లాగా ఈగలు విపరీతంగా ఊగేస్తున్నాయి. ఈగలు మామూలుగా లేవు. ఈగలు అమ్మ ఏదో తేనెటీగల్లాగే అన్ని పొలాలు చూడగా ఇందు ఆయన ఏమంటున్నారంటే అన్ని మాట్లాడాము, సిగ్గుపడుతున్నారు. పళ్ళుకి ఐరన్ ఉన్నాయి. అడిగామన్నమాట టిష్యూ. ఇప్పుడు మరి పల్లెటూరు కదండి, మనం పల్లెటూరులో చెంబులు తీసుకెళ్తాం కదా, మరి ఇక్కడ ఏడు తీసుకెళ్తారు అంటే అందరూ చెప్పిన విషయం ఏంటంటే పల్లెటూరులోని వీళ్ళు తీసుకెళ్తుంది చెంబులు కాదు, టిష్యూ పేపర్లు. మరి ఎంత పల్లెటూరు అయినా మరి ఈ మొత్తం దేశం అది వాతావరణం ఇవి ఏంటంటే ఏవో ఉన్నాయమ్మా. మిరియాలు ఇవి కారం మిరియాలు వీళ్ళు తింటారు. కారం మిరియాలు అబ్బా కారంగా ఉంటాయమ్మా, భలే ఉంటుంది స్మెల్. డిష్ స్టార్ డిష్కి పెట్టించుకొని టీవీ కనెక్షన్ తీసుకుంటుండే ఎవరు లేరు ఇంట్లో. ఆయన భయపడిపోతుండే, వద్దురా బాబు వచ్చి కొరిసేస్తారని. మనకు తెలిసిందే కదా, మనం రిస్క్లో పెట్టేస్తాం అందరం మనతో వచ్చిన వాళ్ళని. అలాగ మొత్తం ఊళ్ళో అందరూ పంచాయతీ ఆ మాట నిలబెట్టకపోతే చెప్పించుకొని కొట్టాలి. అలా కొట్టిన రోజే మన పల్లెటూరులు బాగుపడతాయి. ఈ పల్లెటూరులో అయినా చూసి సిగ్గు తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇందుదా బాయ్. అందరూ పల్లెటూరులో ఎక్కడైనా అంతే, అందరూ పలకరించడానికి వచ్చారు. బాయ్ వెళ్ళిపోతారు. ఇండియా బాయ్ లేకుండా నీట్గా డంప్ చేసుకొని ఉన్నారు. సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మామూలుగా లేదు. ఊర్లోని మీరు నమ్మరు, పల్లెటూరులో ఎలాగైతే ఎంక్వైరీ చేస్తారు ఎవరు ఇది చూసారు కదా, గిన్నెలు, తపాలాలు, ప్లాస్టిక్లు, సోలారు అంతానా బాగుంది. వెజిటేబుల్స్ అవిని రండి, వాళ్ళు తిడుతున్నారు బాగోదు.